రైతులకు సరిపడా యూరియా ఉందని అపోహలను నమ్మవద్దని వ్యవసాయ అధికారి కాది హుసేన్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నరిచే యూరియా డిపోను వ్యవసాయ అధికారి కాదిర్ హుసేన్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డిపోలో ఉన్న యూరియా బస్తాల విలువలను తెలుసుకోవడంతో పాటు అవసరమైన నిల్వలను తెప్పించి స్టాక్ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన సిటీ కేబుల్ తో మాట్లాడుతూ జమ్మికుంటలో యూరియా కొరత ఉందనే వదంతులను రైతు సోదరులు ఎవరూ కూడా నమ్మవద్దని, జమ్మికుంట మండలంలోని 3 సొసైటీలలో రైతులకు సరిపడా యూరియా బస్తాలను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడంతో పాటు కనీసం 69 యూరియా నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రైతులు తమ పొలాలకు అవసరమయ్యేంత వరకు మాత్రమే యూరియాను తీసుకుని పోవాలని, ఎక్కువ మొత్తంలో తీసుకుని పోవడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయని రైతు సోదరులందరూ గమనించి పంటకు అవసరమైన యూరియా బస్తాలనే సొసైటీల ద్వారా తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు. జమ్మికుంట మండలంలో మనకు 3 వ్యవసాయ సహకార సంఘాలు ఫర్టిలైజర్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. 3 సహకార సంఘాలకు కూడా మనము అవసరానికి మించి యూరియా అవసరాన్ని బట్టి యూరియా అందజేయడం జరుగుతుంది. ప్రతిరోజు దినం ప్రతి ఆల్టర్నేట్ డే కనీసం ప్రతి సొసైటీకి కూడా 20 టన్నుల కన్నా ఎక్కువ మోతాదులో మనకు యూరియా అవైలబిలిటీ ఉండే విధంగా జాగ్రత్త పడడం జరుగుతుంది. మనకు అవసరాన్ని బట్టి ఖచ్చితంగా యూరియా సప్లై అనేది మండలంలోని 3 సొసైటీలకు జరుగుతుంది. కనుక రైతు సోదరులందరూ తొందరపడొద్దు, ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీకు అందరికీ కూడా బస్తాలు అందజేయడం జరుగుతుంది. దయచేసి సహకరించగలరు. స్టాక్ ఏ మేరకు ఉంది సార్? కొంతమంది రైతులు వాళ్ళకి యూరియా బస్తాలు దొరకట్లే అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. దానికి మీరేమని చెప్తారు సమాధానం? మనకు ప్రతిరోజు కూడా కనీసం సహకార సంఘాలలో 60 టన్నుల వరకు అయితే ఖచ్చితంగా స్టాక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇవాళ కూడా మనకు 40 టన్నుల యూరియా మండలానికి రావడం జరిగింది. ఇంకొక 60 టన్నులు ఇవాళ రాత్రి వరకు కూడా మనకు జమ్మికుంట మండలంలోని సహకార సంఘాలకు అందించడం జరుగుతుంది. అందువల్ల కొరత ఉన్నది అన్న విషయాన్ని దయచేసి రైతు సోదరులందరూ నమ్మవద్దు. ఖచ్చితంగా మీకు అవసరం ఉన్న బస్తాలు మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి. 2 సార్లకు సరిపడే విధంగా కాకుండా ఇప్పుడు మీ అవసరానికి సరిపడే విధంగా తీసుకోండి. ప్రతి వారంలో ప్రతి 2 రోజులకు ఒకసారి మనకు యూరియా రావడం జరుగుతుంది. దయచేసి రైతు సోదరులు గమనించండి.